హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? We're going shopping, guys. We're going shopping mall, guys. Yeah, let's go. We are buying for my happy birthday in February 1st. My happy birthday is there. That's why we are buying chocolates and fruits and vegetables like that. And yeah, guys. Do not have to eat it, guys. And chocolate we can eat it. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాము. స్నో తగ్గిపోయింది. షాపింగ్ వెళ్తున్నాము కదా చిత్ర. చాలా రోజుల తర్వాత మేము షాపింగ్ వెళ్తున్నాం. చిత్ర బర్త్డే ఫిబ్రవరి 1st ఉంది. సో తన బర్త్డే కోసం చాక్లెట్స్, ఇంకా ఆ రోజు కుక్ చేయాల్సిన చికెన్, అవన్నీ ఇంకా మిగతా గ్రాసరీస్ అన్నీ కొనడానికి కాస్కోకి వచ్చాము. ఇది కాస్కో అనేది పెద్ద హోల్సేల్ షాపింగ్ మాల్ అన్నమాట. దీనిలో అన్నీ బల్క్లో దొరుకుతాయి. మనకి ఏదైనా బల్క్లో కావాలంటే ఇక్కడ కొంటే మనకు కొంచెం తక్కువలో వస్తుంది అనమాట. సో కాకపోతే క్వాంటిటీ మాత్రం బల్క్లో ఉంటుంది. సో ఫస్ట్ చిత్ర వల్ల క్లాస్లో ఇచ్చే చాక్లెట్స్ కోసం అయితే వెతుకుతున్నాము. సో ఇక్కడ వాళ్ళు స్కూల్లో ఎలాంటి చాక్లెట్స్ ఇస్తారో మనకు తెలియదు కదా. సో తననే సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. సో తను వెతుకుతూ ఉంది తనకు కావాల్సిన చాక్లెట్స్ కోసము. ఏంటో క్యాండీలని ఏదేదో అని అంటా ఉంది. ఇక్కడ పిల్లలు బర్త్డే అయితే క్లాస్లో మామూలుగా కప్ కేక్స్, ఇంకా డిఫరెంట్ చాక్లెట్స్ అట్లా ఇస్తారంట. సో మనకు అంతగా తెలియదు కాబట్టి తననే సెలెక్ట్ చేసుకోమన్నాము చాక్లెట్స్. చూడండి అన్నీ డిఫరెంట్ ఇక్కడ గమ్మీస్ అని, గమ్మీ బేర్స్ అని, ఏవేవో చాక్లెట్స్ ఉంటాయి. చాలా వెరైటీస్. ర్యాబిట్ షేప్లో చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. తనకైతే ఇది నచ్చింది, ర్యాబిట్ షేప్లో ఉన్న చాక్లెట్స్. సో ఆ ర్యాబిట్ చాక్లెట్సే సెలెక్ట్ చేసి ట్రాలీలో వేసాము. నెక్స్ట్ ఇంకా మేము ఇంకా ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కోసము లోపలికి వెళ్తున్నాము. ఇది కాస్కోలో ఎలా ఉంటుందంటే అసలు ఏ ఐటమ్ ఎక్కడుందో కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా బల్క్ క్వాంటిటీలో ఉంటాయి ఇక్కడ. మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. సో ఏ ఐటమ్ ఎక్కడుందో కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇది బేకరీ సెక్షన్ అన్నమాట. అయితే ఇక్కడ కేకులు కట్ చేసి చిన్న పీసులు ఇస్తారనమాట టేస్ట్ చేయడానికని. సో మేము ఆ పీసులు తింటా ఉన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్ కేక్స్ ఉన్నాయి ఇక్కడ, మాకు బాగా నచ్చాయి అన్నమాట. సో అలా ఎన్నైనా తీసుకోవచ్చు వాళ్ళు ఇచ్చే చిన్న కేక్స్. యాక్చువల్గా ఏమైందంటే మేము ఇంట్లో లంచ్ చేయకుండా వచ్చాము. సో ఆ కేకులు అయితే ఫుల్గా తినేసాము. నెక్స్ట్ ఇంకా మేము నాన్ వెజ్ సెక్షన్ వైపు వెళ్తున్నాము. చిత్రరాజ్ సెలెక్ట్ చేసుకున్న చాక్లెట్స్ ఇవి బర్త్డే కోసం స్కూల్లో ఇవ్వడానికి. ఇది చిత్రరాజ్ సెలెక్ట్ చేసుకున్న చాక్లెట్స్. ఇంట్లో చాక్లెట్స్ అవసరం లేదు, ఇంట్లో ఆల్రెడీ కేక్ ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ ఆనియన్స్ కొనడానికి చూస్తున్నారు. ఇక్కడ ఆనియన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. సో వైట్వి, పింక్వి, డార్క్ పింక్వి, అలా డిఫరెంట్ ఉంటాయి. చతుర, కరీనా అయితే ఫుల్గా అల్లరి చేస్తున్నారు షాపింగ్ మాల్లో. మొత్తము అసలు మాల్ అంతా తిరుగుతూ అరుపులు, కేకలు. చూడండి కరీనా, చతుర. ఇక్కడైతే ఇంకోటి ఫుడ్ శాంపుల్ ఇస్తున్నారు. అదేంటంటే తందూరి చికెన్. సో ఇది తందూరి చికెన్ పిల్లలకి బాగా నచ్చింది. చాలామంది అక్కడ నించొని ఆ తందూరి చికెన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చిన్న ముక్కలు కట్ చేసి అక్కడ పెడతారనమాట. మేము ఆ తందూరి చికెన్ పీసులు తినుకుంటూ షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ కాస్కోలో అయితే ఇలా శాంపుల్స్ చాలా ఇస్తారు. ఫుడ్ శాంపుల్స్, కేకులు, తందూరి చికెన్ ఇలా చాలా ఇస్తారు. హ్యాపీగా అవన్నీ తినుకుంటూ షాపింగ్ చేయొచ్చు. ఇంకా మధ్యలో జ్యూసులు కూడా ఇచ్చారు.
ఏదో ఎనర్జీ డ్రింక్స్ అని డిఫరెంట్ డ్రింక్స్ అన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకా మేము డేట్స్ తీసుకోవాల్సి ఉంది. సో అయినా డేట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. సో డేట్స్, ఇదేదో ప్యాషన్ ఫ్రూట్ అంట. ఇది పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. $19 అంట. నెక్స్ట్ ఈ వాటర్ మెలన్స్ అయితే చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ వాటర్ మెలన్స్. ఇంకా చూడండి, ఇవి ష్రింప్ అంట. ఇంకా అంటే రొయ్యలు అనుకుంటా, పెద్ద రొయ్యలు. ఇంకేదో డిఫరెంట్ సీ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవేమో డిఫరెంట్ సలాడ్స్. ఇవి నాన్ వెజ్ అవి ఇవి. అసలు కాస్కోలో చాలా వెరైటీస్ ఉంటాయి. రెడీ టు ఈట్ ఫుడ్ చాలా ఉంటుంది ఇక్కడ. చూడండి, అవి మొత్తం టిష్యూస్ అన్నమాట. బాత్ టిష్యూస్ అని, టాయిలెట్ టిష్యూస్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ కాస్కోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టిష్యూస్ అయితే కొంటారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టిష్యూసే వాడతారు ప్రతిదానికి. సో ఈ పెద్ద టిష్యూ కవర్లు తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. నేనైతే పిల్లలతో ఇంకా ట్రాలీ పట్టుకొని వేరే దగ్గర నించొని ఉన్నాను, ఎందుకంటే చాలా రష్గా ఉంది ఇక్కడ కాస్కోలో. మా హస్బెండ్ కావాల్సినవి అన్నీ వెళ్ళి తీసుకొచ్చి ట్రాలీలో పెడుతున్నారు. చూడండి, అసలు ఈ షాప్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అసలు. ఇక్కడ షాప్లో డొరిటోస్ అని చిప్స్ దొరుకుతాయి అన్నమాట. అవి మన కుర్కురే, లేస్ లాంటివి. సో పిల్లలకైతే ఆ డొరిటోస్ అంటే పిచ్చి. డొరిటోస్ అని అరుస్తుంది మా పెద్ద పాప. సో ఈ డొరిటోస్ తీసుకుందామని వచ్చాను. చూడండి, డొరిటోస్ ఎంత పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి ఈ షాప్లో మాత్రము. ఏదైనా బల్క్గా ఉంటుంది. పెద్ద ప్యాకెట్ చూడండి. ఆ పిల్లలకి ఆ డొరిటోస్ ప్యాకెట్ చూడగానే కడుపు నిండిపోయింది. ఇంకా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి పక్కన. ఇక్కడ మేము హనీ కోసం చూస్తున్నాము, వెతుకుతూ ఉన్నాము ఎక్కడ ఉందా అని. ఇది చాలా పెద్దగా ఉంటుంది షాప్స్. ఏదైనా మనకు కావాల్సిన ఐటమ్ దొరకాలంటే చాలా వెతకాల్సి ఉంటుంది. సో మేము వెతుకుతూ ఉంటే హనీ మాత్రం దొరకలేదు. చూడండి, అవి పెద్ద ఫ్రీజర్ అన్నమాట. దానిలో పాలకు సంబంధించిన ఐటమ్స్, పెరుగు, యోగర్ట్ అలాంటివి ఉన్నాయి. చూడండి, ఇది బటర్ మేము అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాము. ఇక్కడ కెనడాలో బటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉంటుంది. వీళ్ళు కల్తీ ఎక్కువ చెయ్యరు. సో ఈ బటర్తోనే మనం నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బటర్ని కొంచెం వేడి చేస్తే మనకి నెయ్యి అయిపోతుంది అన్నమాట. సో చూడండి, సాల్టెడ్, అన్సాల్టెడ్ అని ఉంటాయి బటర్. చూడండి, న్యూటెల్లా, క్రీమ్డ్ హనీ, చాలా వెరైటీస్ ఉంటాయి. జంక్ ఫుడ్ అంటారు కదా, చాలా ఉంటుంది ఇక్కడ. మాకు లాస్ట్కి హనీ కనిపించింది, ఆర్గానిక్ హనీ. అది మేము ట్రాలీలో వేసుకున్నాము. హనీ కాస్ట్ ఏమో $9.99 అంటే ఆల్మోస్ట్ $10. $10 అంటే 600 రూపీస్ అనమాట. 600 రూపీస్ పర్ కేజీ మాకు దొరికింది హనీ ఇక్కడ. నెక్స్ట్ మేము ఆలివ్ ఆయిల్ కోసం చూస్తున్నాం అనమాట. సో ఆలివ్ ఆయిల్ ఇక్కడ ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడతారు. సో ఈ కిర్క్లాండ్ కంపెనీ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం మేము. కిర్క్లాండ్ అంటే ఈ కాస్కో వాళ్ళ కంపెనీ అనమాట. ఈ $23.99 ఉంది 2 లీటర్స్కి. సో $23.99 అంటే 1440 అన్నమాట. సో 2 లీటర్స్ ఆయిల్ 1440 రూపీస్ ఉంది ఇక్కడ. చూడండి, నెక్స్ట్ ఇంకా మేము నాన్ వెజ్ చూస్తున్నాము. ఇక్కడ చికెన్ లెగ్ పీసులు డిఫరెంట్ ఉన్నాయి.
అన్నీ డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయి. ఆర్గానిక్ చికెన్ అని కూడా దొరుకుతుంది, ఇంకా డక్ మీట్ కూడా ఉంటుంది ఇక్కడ. మనం చూసుకొని కొనుక్కోవాలి, మనం ఏది పడితే అది తినలేం కాబట్టి. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్ పీసులు చికెన్ది ఉన్నాయి. పక్కనే డక్ రెడ్ కలర్లో కనిపిస్తుంది, డక్ మీట్ అన్నమాట. ఇదేమో మన చికెన్. సో ఎవరైనా చూడకుండా కొంటే అంతే. ఇంకా 6.49 ఉంది చికెన్ అయితే. చూడండి ఆర్గానిక్ చికెన్ ఏమో $11.99 అంట. 11.99 అంటే 720 రూపీస్. నెక్స్ట్ ఇంకా మేము యాపిల్స్ తీసుకున్నాము, అది $10.99 అని ఉంది. ఇంకా ఎంతున్నా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకా చికెన్ ఇదేదో కొంచెం చీప్లో కనిపించింది, 7.49 అని ఉంది. సో మా హస్బెండ్ చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇది సాల్మన్ ఫిష్ అంట. ఇంకా డిఫరెంట్ మీట్స్ ఉన్నాయి ఇక్కడ. మధ్యలో మేమైతే ఆ చికెన్ తింటున్నాము, తందూరి చికెన్ ఇట్లా శాంపుల్ లాగా ఇస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారనమాట. సో ఆ పీసులు ఎన్నైనా తినొచ్చు, మనం షాపింగ్ చేసేంత వరకు హ్యాపీగా మధ్య మధ్యలో వచ్చి తింటూ ఉండొచ్చు. ఇది ఇక్కడ బెనిఫిట్ కాస్కోలో షాపింగ్ చేస్తే మాత్రం. చూడండి ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ ట్రాలీలో నింపాము. పైనాపిల్, ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్, ఇంకా కేక్ కూడా బాగుంది అని తీసుకున్నాము. కేక్ అది డ్రై ఫ్రూట్ కేక్ అనమాట, చాలా టేస్టీగా ఉండే. శాంపుల్ ఇచ్చారని చెప్పాను కదా, అక్కడ శాంపుల్స్ ఇస్తారు కదా. సో శాంపుల్స్ తింటూ ఆ కేక్ కూడా మాకు కొనాలనిపించింది. సో కేక్ కూడా ట్రాలీలో పెట్టేసుకున్నాము. చతురాకరిని అయితే ఫుల్ అల్లరి చేస్తున్నారు, ఇంకా చికెన్ కోసం అరుస్తున్నారు అనమాట. చికెన్ కావాలని అరుస్తున్నారు. సో మేము మా హస్బెండ్ కూడా మధ్య మధ్యలో వెళ్ళి ఆ తందూరి చికెన్ చేస్తున్నారు. పిల్లలకి బాగా నచ్చింది. సో ఇంకా మధ్య మధ్యలో తింటూ ఉన్నాము. ఇక్కడ ఎన్నైనా తినవచ్చు, సో నో ప్రాబ్లం కదా అని ఇంకా నచ్చినప్పుడు తినేస్తాం కదా. కరీనా chicken or fish? Fish guys. Chicken guys. Chicken. Fish guys. In our home we got fish too. చూడండి ఇప్పటి వరకు అయితే ఇన్ని ఐటమ్స్ కొన్నాము. ఫ్రూట్స్, ఇంకా డొరిటోస్, కేక్, ఇలా ఇంకా ఆనియన్స్, అలా చాలా తీసుకున్నాము. ఇంక ఇక్కడ టమాటోస్ చూస్తున్నాము. టమాటోస్ అయితే $8.99 ఉన్నాయి 3 LBకి. 1 LB అంటే 440 grams అనమాట. అంటే ఆల్మోస్ట్ 1.5 kgకి $9 అంటే 6 9 54 అంటే 540 రూపీస్ అనమాట. చూడండి నెక్స్ట్ ఇంకా క్యారెట్స్ తీసుకున్నాము. ఇవేదో టొమాటోస్ అని ఏదో గ్రీన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూడండి ఇవి పాస్తా అనమాట. మేము ఒక్కసారి పాస్తా తెచ్చుకున్నాము, దానిలో 9 ప్యాకెట్స్ 500 grams ఉన్నాయి. అవి ఎన్ని రోజులు చేసినా అసలు ఫినిష్ అవ్వట్లేదు, ఇంకా మిగిలి ఉన్నాయి. మేము వచ్చి 4 months అవుతుంది, 4 to 5 months. అప్పటి నుంచి అవి ఇంకా ఉన్నాయి ఇంట్లో. సో కాస్కోలో ఏది కొన్నా సరే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. వాళ్ళు బల్క్ క్వాంటిటీలో అమ్ముతారు. సో కాకపోతే కాస్ట్ మాత్రం ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ మేము వాషింగ్ మిషన్లో వేయడానికి లిక్విడ్ కోసం చూస్తున్నాము. ఇక్కడ లిక్విడ్ కాకుండా అది ఏదో ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవి కనిపిస్తుంది కదా, దానిలో శాచెట్స్ ఉంటాయి. అవి మనం మన బట్టల్ని బట్టి 3-4 ప్యాకెట్స్ వేసుకోవాలి ప్రతి వాష్కి. ఏమో ఇట్లా లోపల లిక్విడ్ ఉంటాయి ఆ ప్యాకెట్స్కి. సో అవి నేను ఇక్కడే చూస్తున్నాను, మన ఇండియాలో మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. మన ఇండియాలో అయితే వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేస్తాము, కాకపోతే ఇక్కడ వీళ్ళేమో ప్యాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న దానిలో చిన్న చిన్న ప్యాకెట్స్ ఆల్మోస్ట్ 100 ప్యాకెట్స్ ఉన్నాయి. అవి మనం ప్రతి వాష్లో ఒక 3-4 మన బట్టల క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఆ వాషింగ్ మిషన్లో వేసే శాచెట్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
నెక్స్ట్ మేము ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ కోసం వెతుకుతున్నాం అన్నమాట. సో ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా షాపు, అది వెతకడానికే సరిపోతుంది అసలు, ఎందుకంటే చాలా లైన్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన పర్టికులర్ది దొరకాలంటే అన్ని లైన్లు తిరగాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఉంది ఫ్లోర్ క్లీనర్, కాకపోతే చాలా పెద్ద, ఆల్మోస్ట్ 5 లీటర్స్ ఉంది ఇది. సో 5 లీటర్స్ మాకు అంత పెద్దది అవసరం లేదని మేము అనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్కన బొకేస్ ఉన్నాయి. ఇవి $22.99 అంట ఒక్కదానికి. ఒక్క బొకే 1380 రూపీస్ అంట. చూడండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో. సో మా షాపింగ్ మొత్తం అయిపోయింది, ఇంకా మేము అక్కడ క్యూలో నించున్నాము. సో చూడండి వీళ్ళంతా ఫారినర్స్. ఇంకా ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి, కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయాలి. సో ఇక్కడ మావన్నీ బిల్లింగ్ అయిపోయింది. షాప్లో చాలామంది మన ఇండియన్స్ కనిపించారు, కానీ ఎవరు స్మైల్ ఇవ్వరు, మాట్లాడరు, అసలు ఏదో లాగా ఉంటారు ఇక్కడ. ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, హిందీ మాట్లాడే వాళ్ళు. ఈవెన్ సౌత్ ఇండియన్స్, తమిళ్ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అయినా కూడా అసలు వాళ్ళు కనీసం ఇండియన్స్ అని మొహం చూసి అయినా నవ్వరు, కనీసం స్మైల్ అయినా ఇవ్వరు. అలా ఉంటారు ఇక్కడ కెనడాలో మన వాళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం చాలా బాగా మాట్లాడతారు, హాయ్ అని చెప్తారు, హ్యావ్ ఏ గుడ్ డే అంటారు, స్మైల్ ఇస్తారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు లోకల్ కెనడియన్స్ మాత్రము. మన ఇండియన్సే ఎందుకో ఫారిన్ వచ్చినాక ఇలా మారిపోతారు, ఫేసులు చూసినా అదేదో చూడనట్టుగా టర్న్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట మన వాళ్ళైతే. ఈ షాపింగ్ మాల్లో పార్ట్ టైం జాబులు, చిన్న చిన్న లేబర్ పనులు చేసే వాళ్ళు మాత్రం మన వాళ్ళే ఉన్నారు, ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. మొత్తం ఆ కౌంటర్లో, శాంపుల్ ఇచ్చే కౌంటర్లలో, డిఫరెంట్ కౌంటర్స్లో ఆ ట్రాలీలు తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టడము, అదంతా మన ఇండియన్సే ఉన్నారు. ఎందుకంటే కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, సో చదువుకునే స్టూడెంట్స్కి ఎక్కువ మనీ ఖర్చు అవుతాయి. అందుకే ఇలా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇక్కడ మనీ ఎర్న్ చేసుకుంటారనమాట. ప్రస్తుతం కెనడాలో ఉన్న సిచ్యుయేషన్ని బట్టి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈవెన్ ఫ్యామిలీస్కి కూడా, అసలు ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల డబ్బులు ఏవి మిగలట్లేదు. ఇంకా అసలు మన ఇండియాలోనే బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్గా. చూడండి ఇక్కడ పక్కన అట్ట డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఈ అట్ట డబ్బాలు ఎవరైనా తీసుకెళ్ళచ్చు. సో మన ఐటమ్స్ ఈ అట్ట డబ్బాల్లో పెట్టుకోవచ్చు. సో మేము ఒక 3 అట్ట డబ్బాలు అయితే తీసుకొని పెట్టుకున్నామన్నమాట. సో ఇలా అలాంటి ట్రాలీల్లో తీసుకొచ్చి అట్ట డబ్బాలు అక్కడ పెట్టేస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం అట్ట డబ్బాలు వాడతారు, ఈ కాటన్స్ ఎక్కువ వాడతారు. మా హస్బెండ్ ఏదో ఇది కాస్కోలో మెంబర్షిప్ తీసుకున్నారనమాట. ఈ మెంబర్షిప్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుందంట. సో ఆ డిస్కౌంట్ మాట్లాడడానికి అక్కడ వెళ్ళారు. సో ఇక్కడ డిఫరెంట్ మెంబర్షిప్స్ ఉంటాయి కాస్కోలో. సో మాదైతే షాపింగ్ అయిపోయింది, ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ వచ్చేంతవరకు లోపల వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే బయట మనం నించోలేము, చలి ఆల్మోస్ట్ 1-2 అలా ఉంది. ఇక్కడ 1 degrees అలా ఉంది, 1 degree 2 degree అలా ఉంది. సో బయట నించుంటే ఆ చలికి మనం ఇంకా వణికిపోతాం అన్నమాట. సో అందుకే షాపింగ్ మాల్లోనే ఒక సైడ్కి అలా నించున్నాము. సో క్యాబ్ వచ్చినాక ఇంకా బయలుదేరొచ్చని అలా ఉన్నాము. అంతలోనే మా పిల్లలు అక్కడ కూడా ఆడుతూనే ఉన్నారు. పిల్లలు అస్సలు వినరు. వచ్చిందా కారు?
సో కార్ వచ్చేసింది. ఇది కార్ చాలా పెద్దగా ఉంది. చూడండి, ఈవినింగ్ 5:30 అవుతుంది కానీ ఎంత చీకటి అయిందంటే అసలు ఇక్కడ చాలా తొందరగా చీకటి అవుతుంది కెనడాలో. చూడండి, కార్ లోపల మొత్తం చీకటి, బయట కొంచెం అలా కనిపిస్తుంది వెళ్తురు. సో మేము కారు దిగేసాము. ఇన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం మేము. సో అన్నీ ఒకటేసారి తీసుకెళ్ళలేము కాబట్టి మా హస్బెండ్ కొన్ని అలా తీసుకెళ్ళారు. సో ఇంట్లోకి వచ్చినాక చూడండి ఇన్ని వెరైటీస్. మా పిల్లలకి ఇష్టమైన డొరిటోస్. మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.